ఇది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బ్యాన్‌ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే పేరెంట్స్ కాదు, గవర్నమెంట్ కాదు. బ్యాన్ ఇంప్లిమెంట్ చేసేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళదే పూర్తి బాధ్యత. దానికి సంబంధించిన మోరాలిటీస్ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకు తీసుకొస్తదంట. ఒకవేళ అండర్ 16 వాళ్ళకి కనుక వీళ్ళు ప్రమోట్ చేస్తే, వీళ్ళు గనక యాక్సెస్ ఇస్తే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీద కఠినమైన చర్యలు కూడా ఆస్ట్రేలియా తీసుకుంటదంట. అమెరికాలో కూడా ఇటువంటి లానే ఒకటుందనమాట. అండర్ 13 ఎవరైతే 13 సంవత్సరాల కన్నా తక్కువున్నారో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ డేటా ఎవరైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ చాలా తప్పనిసరి. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఇలా ఉందనమాట. అయినా కానీ యూత్ ఆ లాని ఉల్లంఘించడం, ఆ లాలోని రకరకాల ప్రొవిజన్స్, రూల్స్ వయలేట్ చేసి వాళ్ళ ఏజ్‌ని దాని ప్రూఫ్‌ని తప్పుగా చూపించడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయంట. సో, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చిన్న పిల్లలకి ఎవరైతే అండర్ 15, అండర్ 16, అండర్ 13 ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా ప్రభావం పడకుండా దాన్ని బ్యాన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.